రాహుల్ ఐశ్వర్యల పెళ్లి జరిగే లోపలే ఆ భవానీ ప్రాణాలు తీసేయాలి. కానీ మనం ప్రయత్నించిన ప్రతిసారి ఆ భవానీ బతికిపోతుంది కదా. అవునన్నయ్య, ఇప్పుడు కూడా ఆ భవానీ చావు నుంచి తప్పించుకుంది. ఏమంటున్నావమ్మా? అవునన్నయ్య. రక్తం కక్కుకుంటూ ఆ భవానీ అమ్మోరి ముందే గిలగిలలాడుతూ చచ్చిపోతుంది. ఆ భవానీ ఇంకా చావలేదు. అదే నేను చెప్తున్నానమ్మా. ఆ భవానీకి అమ్మోరి అండ ఉంది. అందుకే చావు ఎదురుగా వచ్చినా అది బతికిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న కారణాలు నాకు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రాహుల్ ఐశ్వర్యల పెళ్లి జరిగే లోపలే ఆ భవానీ ఈ భూమి మీద ప్రాణాలతో ఉండకూడదు. అలాగేనమ్మా, నువ్వు కోరుకున్నట్టే పెళ్లికి ఒక్కరోజు ముందైనా ఆ భవానీ ప్రాణాలు తీసి నీకు పెళ్లి కానుకగా ఇస్తాను. భవానీ, నా కూతురు జీవితాన్ని లాక్కోవాలని చూస్తావా? నిన్ను బతకనివ్వనే. ఈ శుభలేఖలు ఎవరు చూసినా వాళ్ల కళ్ళకి రాహుల్ ఐశ్వర్యల పేర్లే కనిపిస్తున్నాయి. అల్లుడు, అల్లుడు, ఏమైంది అల్లుడు? అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మనం ఏదైతే జరగకూడదని భయపడుతున్నామో దానికి బీజం పడింది మావా. నాకు కనిపించింది, నువ్వు కనుక్కొచ్చింది, ఆ ఛాయాదేవికి కనిపించింది, అంతా ఒక్కటే. అల్లుడు, నాకున్నదే మట్టిగడ్డంత బుర్ర. ఆ భవానీ దెబ్బకి సగం పోయింది. మిగిలిన దాన్ని నువ్వు పోగొట్టుకు. కొంచెం అర్థమయ్యేలా చెప్పల్లుడు. ఆ భవానీ గురించి ముందేమో నాకు ఆ భవానీ మెడలో తాళి కనిపించింది. తరువాత నువ్వేమో ఎవరో పండితులకి భవానీ జాతకం చూపిస్తే దానికి పెళ్లి గడియలు దగ్గరలోనే ఉన్నాయని చెప్పాడన్నావు. ఇప్పుడేమో ఆ ఛాయాదేవి పెళ్లి పత్రికలు చూస్తుంటే రాహుల్ పక్కన భవానీ పేరు కనిపిస్తుందని చెప్తుంది. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఆ భవానీకి పెళ్ళవుతుందనే భయం నిజమనిపిస్తుంది మావా. నువ్వే అలా ఎలా పడిపోతే ఎలా అల్లుడు? అయినా నువ్వే చెప్పావు కదా, ఆ భవానీకి పెళ్ళైతే దాని చిటికిన వేల కింద ఉన్న దుమ్మును కూడా తాకలేమని. ఆ లెక్కన భవానీకి పెళ్లి జరగకూడదు. ఒకవేళ పొరపాటున ఆ పెళ్లి జరిగిందే అనుకో. జరగకూడదు. ఆ భవానీ పెళ్లి జరగకూడదు. అసలే దాని మెడలో తాళి చూసినప్పుడే నేను సగం చచ్చాను. ఇంకా దాని పెళ్లి జరిగితే ఇన్నేళ్ల నా పగని తీర్చుకోలేక చాతగాని వాడిలాగా పూర్తిగా చచ్చిపోతాను. వద్దు వద్దు, మనం చావద్దు. ఎన్ని పథకాలు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేశానా మనమే ఆ భవానీని చంపుదాం. ఇంకా ఎంతకాలం దాని చావు కోసం ఎదురు చూడాలి? ఎన్నిసార్లు ఆ భవానీని చంపాలని కుయుక్తులు పన్నినా చంపలేక ఓడిపోతూనే ఉన్నాను.
ప్రతిసారి ఆ అమ్మోరు అడ్డుపడుతూనే ఉంది. హా, ఆ అమ్మోరే అల్లుడు, అమ్మోరే అడ్డు. ముందు ఆ అమ్మోరిని భవానీ భక్తి నుండి దూరం చేస్తే తప్ప మనం ఆ భవానీ ప్రాణాలు తీయలేము. అమ్మోరు చూపు గాని, అమ్మోరు గాలి కానీ అంతెందుకు, ఆ అమ్మోరు పక్కన కాదు కదా, దరిదాపుల్లో కూడా ఆ భవానీని ఉండకుండా చెయ్యాలడు. అప్పుడే మనం ఆ భవానీ ప్రాణాలు తీయగలం. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. ఆ అమ్మోరు తోడుగా ఉన్నంతకాలం భవానీని మనం ఏమీ చేయలేము. అందుకే వాళ్ళిద్దరిని విడదీయాలంటే మనకున్న ఏకైక మార్గం ఒక్కటే, గుడిని శాశ్వతంగా మూసేయాలి. ఇది ఎత్తంటే. ఇప్పటి వరకు క్షుద్ర బలం వాడావు, ఇక మీదట బుద్ధి బలం వాడల్లుడు. అప్పుడు ఆ గుడిని శాశ్వతంగా మూసేయచ్చు, సులభంగా ఆ భవాని ప్రాణాలు తీసేయచ్చు. తీసేస్తాను, దాని ప్రాణాలు తీసేస్తా. చల్లగా ఉండు భవాని, ఇప్పుడు నీకు పూర్తిగా నయమైంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి భవానీ. సమయానికి మీ అమ్మా నాన్న ఊళ్ళో లేరు. ఈ పరిస్థితుల్లో నీకింత కష్టం వచ్చిందేంటి అని నేను చాలా బాధపడ్డాను. కాని వాళ్ళు లేకపోయినా వాళ్ల స్థానంలో ఈ అమ్మ ఉండే ఈ 3 రోజులు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. అవును భవానీ, నీకేమవుతుందో అని నేను చాలా భయపడిపోయాను. కానీ ఈవిడ్ని చూశాకే నాకా భయం పోయింది. నిన్నెంత బాగా చూసుకుందో తెలుసా? పసిపాపని కన్న తల్లి చూసుకున్నట్టు చూసుకుంది. నీకింత త్వరగా నయమైందంటే దానికి కారణం ఈవిడే.
అమ్మా, నువ్వు చూపించిన ఈ ప్రేమకి నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నీ ప్రేమకి ఏ రూపంలో విలువ కట్టగలను? అదేంటి భవానీ, తల్లి బిడ్డ మీద చూపించిన ప్రేమకి ఎవరైనా విలువ కడతారా? మనిద్దరి మధ్య ఉన్నది తల్లి బిడ్డ బంధం. నువ్వు రుణమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆ బంధాన్ని దూరం చెయ్యకు. ఇంక నేను వెళ్లే సమయం ఆసన్నమై. నువ్వు జాగ్రత్త భవానీ. వెళ్ళొస్తాను. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. సరే, రుణం అని చెప్పను, కానీ నీకు నాకు మధ్య ఏదో విడదీయలేని బంధం ఉంది. అది మాత్రం నిజమమ్మా. నన్ను ఇంత ప్రేమగా చూసుకున్న నిన్ను ఇలా ఒట్టి చేతులతో పంపించలేను. నా తృప్తి కోసం ఇష్టంతో నీకు సార పెడతాను. కాదనకుండా తీసుకోమ్మా. సరే భవానీ. పిలిచిన పలికేటి తల్లివి నీవే. పైకి చూడంగా రాతిలో ఉన్నాయి జగమంతా కొలువయ్యినవే. చిమ్మ చీకట్ల మా జీవితాన వెలుగుదారుల్ని చూపించినవే. నిన్నే చూడని కన్నులుండి ఎందుకే అమ్మా శాంభవి అఖిలాండేశ్వరి సృష్టి స్థితి లయా చూసి నీ వడిలోకి చేర్చుకున్నావు. వాణ్ణి లాలించి పాలించినావు. అమ్మ లోటు తీర్చగా వాడి ఆకల్ని కనుగొన్న వేళ చనుబాలించి ఆకల్ని తీర్చి అమ్మ దనమెట్టు చూపించినావు. అమృతమూర్తిగా ఎంత అల్లరైనా హరించినావుగా. కొత్తిళ్లలోకి చేర్చి ఆడించినావుగా. మాటలు లేవంటే నీ సాటి ఎవరే. నీ నీడ మా పైన కాసింత చాలంట కాచి వెళ్ళవే. రాహుల్ బాబు, కళ్యాణ ప్రాప్తిరస్తు. భవానీ, నీ నవ్వు చూస్తే నేను ఆనందంతో పరవశించిపోతాను. ఎన్ని కష్టాలొచ్చినా ఆ నవ్వుని మాత్రం వదలకు. సంతోషంగా ఉండు. వెళ్ళొస్తాను భవానీ. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే. భవానీ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మీరు వెళ్ళిపోతుంటే ఏదో వెళితిగా అనిపిస్తుందమ్మా. నా మనసు తట్టుకోలేకపోతుందమ్మా. ప్రాణం పోతున్నట్టుంది. నిన్నొదిలి నేనెక్కడికి వెళతాను భవానీ?
నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు నన్నెప్పుడు చూడాలని అనుకున్నా, నాతో మాట్లాడాలి అనుకున్నా, నన్ను తలచిన మరుక్షణమే నీ పక్కనుంటాను. సరేనా? నా బిడ్డ ఇలా బాధపడుతూ ఉంటే నేనెలా వెళ్ళగలను భవానీ? నువ్వు నవ్వుతూ ఉంటేనే కదా ఆ నవ్వుని చూడడానికి నేను మళ్ళీ రాగలను. సరే అమ్మా. అది ఎప్పుడూ నా భవానీ ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. వెళ్ళొస్తాను. भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. మనిద్దరి మధ్య ఉన్నది తల్లి బిడ్డ బంధం. ఎవరై ఉంటుందా అమ్మా? గాజులు అమ్ముకోడానికొచ్చి ఏ సంబంధం లేని నా కోసం అంతలా కష్టపడి నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నాకు ఆవిడికి మధ్యున్న అనుబంధం ఏమై ఉంటుంది? ఆ అమ్మ అనుకోకుండా వచ్చిందా, లేక నా కోసమే వచ్చిందా? ఆ తల్లి నా పక్కనుంటే నాకు సాక్షాత్తు ఆ అమ్మోరు నా పక్కనే ఉన్నంత ధైర్యంగా ఉంది. నానా, అమ్మా. అమ్మ భవానీ, ఎలా ఉందమ్మా? అమ్మా భవానీ, ఎలా ఉందమ్మా? సమయానికి ఊళ్ళో లేకుండా పోయాం. ఎంత కష్టం వచ్చిందమ్మా. నువ్వెన్ని కష్టాలు పడ్డావో ఏంటో. నీకు అమ్మోరు పూసిందని మన రమణగారి కూతురు చెప్పిందమ్మా. ఆ మాట వినగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు. అందుకే ఉన్న పాళాన వెంటనే వచ్చేశాం. ఎలా ఉంది తల్లి నీకు? నాకేం కాలేదు నాన్న, బానే ఉన్నాను. చూడండి, పూసిన అమ్మోరు కూడా తగ్గిపోయింది. హా, అమ్మో, ఎంత గండం తప్పిందో నా బిడ్డకి. నాకేం కాలేదమ్మా, నువ్వే చూడు. నా తల్లే. అంతా ఆ అమ్మోరి దయ శ్యామల. అవును, ఇంత కష్టం వచ్చినప్పుడు మాకు కబురు పంపొచ్చు కదా తల్లి, వెంటనే వచ్చేసేవాళ్ళం. అందుకే కబురు పంపలేదమ్మా. అసలే అమ్మమ్మ ఆరోగ్యం బాలేదు. మీరు కూడా అమ్మమ్మ దగ్గరికి చాలా సంవత్సరాల తర్వాత వెళ్లారు. ఈ సమయంలో నాకు బాలేదని చెప్తే పాపం అమ్మమ్మ పరిస్థితి ఏమవ్వాలి? అందుకే చెప్పలేదమ్మా. భవానీ, అమ్మోరు పూసినప్పుడు ఎవరూ దగ్గరికి రారు కదా. మరి నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఎలా ఉన్నావు? గీత తోడుగా ఉందా? ఆ, లేదక్కా, నేనిక్కడ లేను. అమ్మోరు తల్లి గుళ్ళో ఉన్నాను. నన్ను రోజు జయంతమ్మ, రాహుల్ బాబు వచ్చి జాగ్రత్తగా చూసుకుని కావలసినవన్నీ ఇచ్చి నేను బావున్నాను అనుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళేవారు. అయితే రాత్రంతా ఒక్కదానివే ఉండేదానివా? లేదమ్మా, ఒక పెద్దావిడ గాజులు అమ్ముకోడానికొచ్చి నా పరిస్థితి చూసి 3 రోజులు నన్ను కాలు కింద పెట్టకుండా ఒక గాజు బొమ్మలా చూసుకుంది.
చాలా పెద్ద సాయం చేసిందమ్మా. కష్ట సమయంలో ఒక దేవతలా వచ్చి నీకు తోడుగా ఉంది. అవును, ఇంతకీ ఎవరు ఆ పెద్దావిడ? ఏమో తెలీదు నాన్న. అప్పుడొకసారి రాత్రి వేళ ఆకలవుతుందని మన ఇంటికొచ్చిందని చెప్పాను కదా, ఆవిడే నాన్న ఈ పెద్దావిడ. అవునా? ఆవిడ ఆచూకీ ఏమైనా? తెలీదు నాన్న. అడిగితే ఏవేవో చెప్పింది. అవన్నీ అర్థం కాని వేదాంతాల్లా ఉంటాయి. అంత సాయం చేసిన పెద్దావిడని కలిసి కృతజ్ఞతలు చెప్దామన్నా అవకాశం లేకుండా పోయింది. పర్లేదు నాన్నా, నేను చెప్పానులే. అమ్మా, ముందు అమ్మమ్మ ఎలా ఉందో చెప్పు. బావుందమ్మా. మమ్మల్ని అందర్నీ చూసేసరికి అమ్మమ్మ ఆరోగ్యం ఎగురుకుంటూ తిరిగొచ్చేసింది. మంచి మాట చెప్పావమ్మా. అవును, అమ్మమ్మ నా గురించి ఒక్కసారైనా అడిగిందా అమ్మా? ఒక్కసారేంటక్క, 4-5 సార్లు అడిగింది. ఆ అనాథ మొహంది ఇంకా ఇంట్లోనే పడిమేస్తుందా? చిన్నప్పటి నుంచి నా మనోరాలకి దక్కాల్సిన ప్రేమ, మర్యాద, తిండి అంతా అదే అనుభవిస్తుంది అని పదే పదే నీ గురించే మాట్లాడిందనుకో. భవానీ అనాథ కదా, ఎవరికి పుట్టిందో తెలీదు, నిజమైన అమ్మా నాన్న ఎవరో తెలీదు. మా అమ్మ ఎవరు నాన్నా?